చూడాలని ఉందే. సుప్రీంకోర్టులో ఇవాళ పూర్తిగా వాదనలు విన్న తర్వాత ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సిట్టుని వేయటం జరిగింది. సుప్రీంకోర్టు చేసినటువంటి ఈ నిర్ణయం మంచి నిర్ణయంగానే నేను భావిస్తున్నాను. అటు చూడు, వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. ఒకసారి వెళ్ళరా, నీతో మాట్లాడాలి. రారా, ఐరన్ స్కేల్ ఎవడెవరుందమ్మా? రెడ్ బుక్ పెట్టాడు. నిన్నెవడు అడిగాడు? ఇప్పుడు రెడ్ బుక్ పాలన జరుగుతా ఉంది. నన్ను జోడించి కొట్టేస్తాను. ఎతవా ఎంతసేపు చెప్పాలరా నీకు? ఏదో వాట వేసుకుని నేను మనవి చేస్తున్నా, మన జిల్లాలో ఇదే రోజున గ్రీన్ బుక్ ఓపెన్ చేస్తున్నా. నువ్వు వేసే యాశాలకి చేసే పనులకైనా సంబంధం ఉందేంట్రా? ఏ కార్యకర్త అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా పనిచేస్తాడో మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? ఆ కార్యకర్త పేరు గ్రీన్ బుక్ లో రాసుకుంటా. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. అన్నా జగనన్నా, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత చూడన్నా ఈ బుక్. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. దీనిలో పలానా సుబ్బారావు, పలానా వెంకట్రావు ఎంతో కష్టపడ్డాడు. నా కొడుకులు మనకే తగులుతున్నారు. ఆ కార్యకర్తలకు మనం పని చేసి పెట్టాలి అని కలిసిందా? ఆ గ్రీన్ బుక్ లో పని చేసిన ప్రతి కార్యకర్త యొక్క పేరు రాసుకొని జగనన్నకు సబ్మిట్ చేస్తానని మనం. ఎక్కడ ఒక్క చెక్కు చెదరకుండా కార్యకర్తలు అలాగే నిలబడినారు. నీకోసం మనలంతా రౌండ్ వేస్తున్నారు. మనం అంటే అంత లైక్ మరి మధ్యలో వచ్చిపోయే నాయకులు ఉండొచ్చు, పదవుల కోసమే వచ్చి ఆ పదవులు ఇప్పుడు లేవు కదా, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత పచ్చకుండా ఎప్పుడు చూసుకోలేకపోతే ఊహిస్తేనే భయంకరంగా ఉంది. కానీ కార్యకర్తలు మాత్రం చెక్కు చెదరలేదు. ఇలాంటి కార్యకర్తలకు అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సినంత చేయలేకపోయామనేది నేను ఎప్పుడు అంతకుముందు కూడా చెప్పేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంస్కర్తలాగా ప్రజలను మాత్రమే ఆలోచించి చేసుకుంటా పోయిన దీంట్లో అయినా ఏముంది వాళ్ళు? నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదు. ఫస్ట్ ఎవరైనా దెబ్బతిన్నారంటే కార్యకర్తలే దెబ్బతినే అవకాశం డబ్బా 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 కొట్టు డబ్బా ఎందుకుంటుందంటే పార్టీ మొత్తం ఆయన అనుకున్నది మన లక్ష్యం ప్రజలకు సేవ చేయడం అనుకున్నారు. అందులో ఆయన ఏంటి బాబన్న ఇంకోసారి ఆయనతో పాటు తను అలాగే చేశాడు, కింది కార్యకర్త వరకు తను కార్యకర్తలాగే చేశాడు. మిషన్ నడుస్తుంది ఇక్కడ. ఆయన ఎక్కడో పటాటా పోలు ప్రదర్శిస్తా, అధికార దర్పం ప్రదర్శించుకుంటా ఎక్కడ విలాసాల్లో లేదు. తను ఒక కార్యకర్త లాగే ఈ రోజు కూడా అలాగే ఫీల్ అవుతున్నాడు. చూడండి అక్కడ ఏముందో. అందరి కర్తవ్యం ఒక అవకాశం, దేవుడిచ్చిన అవకాశం, ప్రజలకు ఇచ్చిన అవకాశము, ప్రజలకు సేవ చేయగలిగే భాగ్యం మనకు వచ్చిందని ఫీల్ అవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే చేస్తూ పోయినప్పుడు నష్టపోవడము, దెబ్బ తినడము, కష్టపడము, ఇవన్నీ జరిగింది. ఎవరికైనా జరిగిందంటే రాష్ట్రం బ్రహ్మాండంగా సుభిక్షంగా ఉంది, పేదలంతా బ్రహ్మాండమైన దీనికిపోయారు. చాలా గొప్ప పని చేశావు. తప్పుడు మాటలు మాట్లాడకర్లా మనం. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? నికాసిగా నిజాయితీగా జగన్ చెప్తాడు కదా, నా గురించి తెలంగాణ ఎవరికి రా, నేను 4 గోడల మధ్య దేవుడిని ప్రభువుని ప్రార్థిస్తాను, బయటకు వస్తే వెంకటేశ్వరండి బాబు ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు కొలుస్తాను, అల్లాని కొలుస్తానని చెప్పి అట్టా నికాసిగా నిక్కచ్చిగా కోసి కారం పెట్టినట్టే చెప్పండి. చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా, మొదలుపెట్టు. కోసి కారం పెట్టినట్టే చెప్పండి. ఎవరో ఈ ప్రభుత్వం ఏమేమి పాపాలు చేస్తుంది, ఏమేమి తప్పులు చేస్తుంది, ప్రతిదీ కూడా ప్రజలకి చెప్తూ ఊరుకోరా, నేర్చుకోరా, వదిలిపెట్టరా, వదిలిపెట్టరా, వదిలిపెట్టరా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.